నమస్కారం. కిరణ్ టీవీ లైవ్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, చాణక్య నీతిలో వాక్యాల నుంచి ఒక నీతి మా కోసం తెలియజేయండి గురుగారు. చాణక్యుడు అంటే ఏంటంటే చాలా తెలివైనవాడు అని అర్థం. అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా ఎలా బిహేవ్ చేయాలి అది చెప్తాడు. అందులో పోనీ అవినీతిగా బిహేవ్ చేయమంటాడా? కాదు, నీతిగా బిహేవ్ చేయమంటాడు. కౌటిల్యుడు ఆర్థిక శాస్త్రాన్ని అందించినట్టుగా చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని మనకు నేర్పించాడు. తన జీవితంలో చంద్రగుప్తుడిని ఆయన్ని గొప్ప చక్రవర్తిగా చేశాడు. అలెగ్జాండర్ కూడా టచ్ చేయలేని విధంగా భారతదేశమంతా మొత్తం ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చంద్రగుప్తుడి దగ్గరికి వచ్చేసరికి పోరస్ అనేవాళ్ళం. చంద్రగుప్తుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన తలదించుకొని వెళ్ళిపోయాడు. ప్రేమతో నేను ఇంకా ఆ చాణక్యుడి యొక్క రాజనీతి శాస్త్రంతో ఆయన అనుసరించిన విధానాలు, తన మంత్రి చాణక్యుడు అనమాట. చంద్రగుప్త మౌర్య యొక్క మంత్రి చాణక్యుడు. సో చంద్రగుప్తుడు ఏం చేశాడు? తన గురువు నేర్పినటువంటి ఆ రాజనీతి శాస్త్రాన్ని, ఆ విక్రమాన్ని, ఆ పరాక్రమాన్ని చూపిస్తే అలెగ్జాండర్ అతనికి గుండె ధైర్యానికి హడిలిపోయి మెచ్చుకొని, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ ఓడిపోయాడు పోరస్ చేతిలో, చంద్రగుప్తుడి చేతిలో. కాబట్టి చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని కనుక ఎవరైనా సరే ఫాలో అయితే లైఫ్లో మనకి సూపర్ సక్సెస్. చాణక్యుడు ఏం చెప్పాడు? ఆయన చెప్పిందే విదురుడు చెప్పాడు మహాభారతంలో. ఎలా చెప్పాడు, ఏం చెప్పాడంటే ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. బలమైన శత్రువుతో పోరాడొద్దు అన్నాడు. అంటే మనకంటే శత్రువు బలమైనటువంటి వాడు అనుకో, వాడితో మనము సంధి చేసుకోవాలి అన్నాడు, పోరాడొద్దు అన్నాడు. పోరాడితే ఏమవుతుంది? మనం వాడి కుట్రలకు మనం బలైపోతాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యొద్దు అన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పనైనా చేస్తే ఎప్పటికైనా సరే కాన్స్టిట్యూషన్ మనకు ఉంటుంది కాబట్టి, చట్టం మనకు ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేస్తారు, కోర్టుకు పంపిస్తారు. ఆ తర్వాత మనం కోర్టులో చూసుకుంటాం అనుకో. కోర్టులో ఆ విషయాలన్నీ గెలుపో ఓటములు అనేటటువంటి దైవాధీనాలు, మనం ఎవిడెన్సులు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో అది కాదు అక్కడ. అసలు ఈ తలపోటు ఎందుకు తెచ్చుకోవాలా? ఇది ఈ కోర్టులకు వెళ్ళడం, ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, ఇవన్నీ ఏమంటే అవసరం. కాబట్టి ఇది ఒకటి చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఆధునిక యువత వాళ్ళ స్వామి వివేకానంద కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక వ్యక్తి ఒక టేబుల్ మీద ఒక వాచ్ వదిలేస్తాడు, మంచం మీద వదిలేసి వెళ్ళిపోతాడు. స్వామి వివేకానంద పిలిచి అసలు ఈ వాచ్ ఎవరు వదిలేశారని చెప్పి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ తిడతాడు. తిడితే ఏంటి ఇంత చిన్నదానికి, నేను పక్క గదిలోకి వెళ్ళాను ఇక్కడ వాచ్ వదిలేసి, ఇంత చిన్నదానికి ఎందుకు తిట్టేస్తున్నాడు స్వామి వివేకానంద అనుకుంటాడు వాడు. ఇలా వదిలేయడం వల్ల నువ్వు రెచ్చగొడుతున్నావు, దాన్ని టెంప్ట్ చేస్తున్నావు, ఆ వాచ్ని దొబ్బేమని ఇంకోళ్ళకి అవకాశం ఇస్తున్నావు. కాబట్టి నీ వస్తువు నువ్వు జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చాణక్యుడు చెప్తాడు. ఇప్పుడున్నటువంటి ఆధునిక యువత, మొన్న శివాజీ గారి విషయం, అనసూయ గారి బట్టల విషయాల్లో మనం చూసుకున్నప్పుడు బికినీలు ఇవి అని ఇన్సిడెంట్స్, అది వాళ్ళు పాపం అనసూయ గారు మామూలుగా ఏదో ప్రొఫెషనల్గా ఆవిడ వేసుకున్నారు. ఆవిడేమి అందరినీ బికినీలు వేసుకుని ఏమి తిరగమని చెప్పలేదు. ఆవిడ తాను తిరుగుతానని చెప్పలేదు. మామూలుగా ప్రొఫెషన్ రీత్యా అప్పుడు వేసుకునేవారు. ఇంతకుముందు విజయశాంతి గారు, రాధిక గారు కూడా సినిమాల్లో వేసినప్పుడు అలా వేసేవారు. షూటింగ్ అయిపోగానే ఇగో నాకులాగా షాల్ బాల్ కప్పేసుకున్నట్టు కప్పేసుకునేవారు. సో దాన్ని పెద్ద రాద్ధాంతమైపోయి శివాజీ గారు మంచి ఉద్దేశంతో చెప్పిన తర్వాత ఆయన కూడా, బాబోయ్ నాకు ఇంకా ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇవ్వకూడదు బాబోయ్, మంచి చెప్పకూడదని బుద్ధి వచ్చింది అని చెప్పేసి ఆయన ఇదైపోయాడు. కానీ దానివల్ల మార్పు అనేటటువంటిది బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఆడపిల్లలు మెట్రోల్లో వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా మంచి ట్రెడిషనల్ డ్రెస్సులు వేస్తున్నారు. ఇంతకుముందు అంత కాకుండా మార్పు వచ్చింది. తిట్టుకున్నా ఫంక్షన్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అందరూ లంగా ఓణీలు వేసుకుంటున్నారు. ఇది మంచి మార్పు. అందువల్ల ఒకళ్ళు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని అనసూయ గారికి గొప్పతనం మనం ఇవ్వాలి, అందులో షేర్ ఇవ్వాలి. ఎందుకంటే తన వల్లే కదా పాపం ఈ మ్యాటర్ వచ్చింది. అలాగే ఈయన వల్ల కూడా ఛాన్స్ దొరికింది కదా అని అందరూ ఎవరు పడితే వాళ్ళు అనసూయ వాళ్ళందరినీ రీలాడేశారు, ట్రోల్ చేశారు. అందువల్ల అనసూయ పంపించిందేం కాదు కదా, మొత్తం అందరికీ నోటీసులు పంపించింది, అందరికీ కూడా కేసులు పెట్టింది. అందువల్ల ఇక్కడ అవన్నీ వదిలేస్తే మనం విషయం ఏమిటంటే వాళ్ళిద్దరి వల్ల మార్పు వచ్చింది, సమాజంలో మార్పు వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇదే చెప్తాడనమాట, ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు చాణక్యుడు.
ఇప్పుడు ఆ, చిన్న లైఫ్లో ప్రతి చిన్న విషయం నుంచి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు డ్రెస్సింగ్ విషయంలో అంటే సొసైటీలో ఏంటంటే డ్రెస్సింగ్ స్త్రీల వస్త్రధారణలో చాలా సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్తగా సెన్సిటివ్గా చెప్పాడు ఆయన. మంచి బట్టలు వేసుకోండి, ఎందుకు అవతల వాళ్ళ దృష్టి మీ మీద పడ్డము మంచిగా అని చాణక్యుడు సున్నితంగా చెప్పాడు. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి అనేది చెప్పాడు. ఇప్పుడు చంద్రగుప్తుడు లవ్లో పడతాడు. లవ్లో పడితే ఇతను ఇప్పుడు చక్రవర్తిని చేద్దాం అనుకుంటే వీడు లవ్లో పడ్డాడేంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళని విడగొడతాడు. ఎవరు? చాణక్యుడు. ఎందువలన చక్రవర్తి ఎప్పుడవుతాడు? ఆ విధంగా స్టూడెంట్స్ ఒక గోల్ కోసం ఒక ఐఐటి అనో ఐఏఎస్ అనో ఏదో కష్టపడి చదువుతున్నప్పుడు ఈ ఇన్ఫాచ్యుయేషన్ వల్ల ఈ యొక్క డైవర్ట్ అయిపోతారు. అలాగా మనం ప్రేమలో ఏమైపోయి డైవర్ట్ అయిపోయి డిస్ట్రాక్షన్స్ అంటాం, ప్రేమల్లోకి వెళ్ళిపోయి అసలైనటువంటి గోల్ను వదిలేస్తారు. ఈ గోల్ను వదిలేసి వెళ్లకుండా ఉండడం కోసం ఏం చెప్పాడు? నీ లక్ష్యం ఏమిటైతే ఉందో ఆ లక్ష్యం అలా దాని మీదే దృష్టి పెట్టు, కాన్సన్ట్రేషన్ పెట్టు అని చెప్పాడు. ఆ విధంగా చేయడం వల్ల విద్యార్థి ఏ విధంగా అయితే తన లక్ష్యాన్ని సాధించుకుంటాడో ఆ విధంగా మనకి ఈ సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అనమాట. చంద్రగుప్తుడు అందుకే గొప్ప చక్రవర్తి అయ్యాడు. అలానే అమ్మాయిలను ఎలా డీల్ చేయాలో అది కూడా చెప్పారంట. అవును, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఉమెన్ అని డేల్ కార్నేజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని నుంచే చెప్పారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు. సునీల్ అని చాలా నీకు పరిచయమే, మనకి చక్కగా మంచి జ్ఞాని. ఆయన చూడు చాణక్యుడి శాస్త్రాన్నే ఫాలో అవుతాడు. ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు తన కెమెరాలు, తన గోల, తన వర్క్ తప్ప వేరేది ఏం చూడడు. కాన్సన్ట్రేషన్ పెట్టడు, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళడు. ఓన్లీ తన వర్క్. నువ్వు చూసావు, అబ్జర్వ్ చేసావు. అంటే ఏంటి? అన్నెసరీ విషయాల్లోకి వెళ్ళొద్దు అన్నాడు. అలాగే అమ్మాయిలను పడగొట్టడం అని అన్నారు. అమ్మాయిలను పడగొట్టడం, అమ్మాయిలను డీల్ చేయడం అంటే ఇప్పుడున్న కాలంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అప్పుడు చాణక్యుడు ఏం చెప్పాడంటే, సపోజ్ 10 మంది ఉన్నారనుకో, అమ్మాయితో మాట్లాడాలి వెళ్ళి. ఏమని అడగాలంట? టైం ఎంత అయిందండి అని అడిగే. అప్పుడు ఆ కాలంలో అది యువర్ మేషరాశి కదా అమ్మా గాయత్రి అని అనగానే కొంచెం జ్యోతిషం అంటే ఆసక్తి ఉంటుంది కాబట్టి అవును అని చెప్పేసి అవునా అండి అని అంటే, అందుకే ఇంతమంది జ్యోతిషులు తయారయ్యారు. శాస్త్రం తెలిసినోడేమో బయటికి రాడు, తెలియని వాళ్ళంతా. ఆ విధంగా హౌ టు ఇండల్జ్ ఇన్ డిస్కషన్స్ విత్ ద ఉమెన్. ఇప్పుడు ఆడపిల్లలు, ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు మెడిసిన్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది, వాళ్ళు ఏం చేస్తారంటే సైన్స్ స్టూడెంట్స్ కొట్టే చెట్టే తెచ్చే ఆన్సర్ అడిగితే వాళ్ళకి ఆడవాళ్ళతో మాట్లాడడం రాదని చెప్పాలి. నిజంగా మేమంతా ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మేము చూసేవాళ్ళం మా క్లాస్లో ఆడపిల్లలతో ఎలా ఉండేవాళ్ళం. ఏదైనా అడిగితే ఆ నోట్బుక్ ఉందా? ఉంది. లేదని చెప్పేవాళ్ళం. ఆర్ట్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, ఆర్ట్స్ స్టూడెంట్స్ వాళ్ళ కథలు చెప్తారండి. అబ్బా నీ జుట్టు చాలా బాగుంది, అబ్బా నీ ముఖం చాలా చంద్రబింబంలా ఉంది, నీ జుట్టు నాగుపాములా ఉంది, ఇట్లా అనమాట. వాళ్ళు కవులు అనమాట వాళ్ళు. అలా చేస్తే ఫ్లాట్ అయిపోతారు అమ్మాయిలు. అప్పుడు రాసింది చంద్రగుప్తుడు. ఇప్పుడు అమ్మాయిలే ఫాస్ట్ అయిపోయారు. అబ్బాయిల్ని ఆడుకుంటున్నారు. అందువలన ఆడుకుని అమ్మాయిల వల్ల సూసైడ్లు చేసుకునేటటువంటి వాళ్ళు బాటిల్స్ పట్టుకుని, ఆ కాలంలోనే దేవదాస్ సినిమా రాశారు. అలాంటి అమ్మాయిలను ఎలా డీల్ చేయాలి చెప్పారా? అలాంటి వాళ్ళని కూడా చేశారు. టిట్ ఫర్ టాట్ అన్నాడు చాణక్యుడు. అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా ఉండాలి ఆపర్చునిటీస్లో. ఇప్పుడు నీతి, లాయల్టీ అనేటటువంటిది ఉంటుంది. ప్రేమలో లాయల్టీ అంటే వివాహం కానీ ప్రేమ కానీ చాణక్యుడు చెప్తున్నాను. ఏంటంట, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు నమ్మాలి, ఒకళ్ళనొకళ్ళు కాన్ఫిడెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకళ్ళనొకళ్ళు పరస్పర అవగాహన ఉండాలి. ఇవి ఉండాలని చెప్పాడు చాణక్యుడు. అలా లేకుండా ఈ అస్తమానం అనుమానిస్తూ ఫోన్లు మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుమానించే భర్తలు, ఇలాగా లేకపోతే ప్రేమికులు, ఇలా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఆ చాణక్యుడు ఏం చెప్పాడంటే, మనము అమ్మాయిలు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు దొరికిపోతారమ్మా. ఇప్పుడు 2-3 మాట్లాడుతున్నారు అనుకో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మాట్లాడుతున్నాడు ఏదో ఒక రోజునే వీడు అందరితోనూ మాట్లాడుతుంది అమ్మాయి, వీడు అందరితోనూ మాట్లాడుతున్నాడు, 2 పడవల మీద కాలేస్తున్నాడని ఇద్దరిని వదిలేస్తారు. రెండింటికి చెడిన నావ అవుతారనమాట, రేవడవుతాడు.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వీళ్ళు డైరెక్ట్గా ప్రేమించడం చేత కాదు, వచ్చినటువంటి ఆఫర్ని అందుకోవడం చేత కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు జంటగా ఉన్న వాళ్ళ మీద పొలలు పెడతారనమాట. అటువంటి వాళ్ళని కూడా ఎలా డీల్ చేయాలో చాణక్యుడు చెప్పాడు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ఉన్నాడు, ఆయన ఆయన లవర్తో మాట్లాడుకుంటున్నాడు. మామూలుగా సునీల్ని ఇష్టపడే ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే సునీల్ని అక్కడి నుంచి విడగొడితేనే మనకి రావాలి, తన వైపు వస్తుంది. సునీల్కి హెల్ప్ చేస్తుంది ఆ అమ్మాయి లాయల్గా. పాపం ఇద్దరు కలిసి ఒక ఆర్గనైజేషన్కి చేస్తున్నారు అనుకుందాం. చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలని చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పుద్ది అంటే, ఇదిగో నీ గురించి ఇలా చెప్పాడు, నీ గురించి అలా చెప్పాడు, నన్ను అక్కడికి రమ్మన్నాడు, ఇక్కడికి రమ్మన్నాడు అన్ని లేనిపోని అబద్ధాలు చెప్పుద్ది. అయితే మూర్ఖురాలనుకోండి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, పాపం నమ్మేస్తుంది, నమ్మేసి వదిలేస్తుంది. కానీ తెలివైన వాళ్ళు, చాణక్యుడి రాజనీతి శాస్త్రం అవలోకనం చేసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ పాటించే అమ్మాయిల్ని దూరం పెడతారు. ఇప్పుడు అమ్మాయికి అమ్మాయే శత్రువు అని చెప్పాడు ఆయన, చాణక్యుడు చెప్పాడు. ఆడదానికి ఆడదే శత్రువు, అసలు రహస్యం అనేటటువంటిది ఎవరికి పంచుకోకూడదు అని చెప్పాడు. ఇది సీక్రెట్, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మానానికి సంబంధించి, అది వేదం కూడా చెప్తుంది మనకి. స్త్రీ మానానికి ఎప్పుడు కూడా చెప్పకూడదు. అది ఆ నోట ఈ నోట అలాగా చెప్పుకుంటారు. ఇంట్లో గొడవలు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటే లోకవే అవుతావు. ఆ ఎమ్మెల్యే ఇంకొకరికి చెప్పి మొత్తం అందరూ కూడా చీప్ అవుతారు. సో డిగ్నిటీ మనము సొసైటీలో చీప్ అవుతాం. ఎంతవరకు ఉండాలి? ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఆడవాళ్ళని చూడు, వాళ్ళు బౌండరీస్ అనేది వాళ్ళే నిర్మించుకున్నారు. సో స్నేహంలో కానీ ఎక్కడ కానీ రిలేషన్స్లో కానీ బౌండరీస్ ఎక్కడ వరకు గీసుకోవాలో చాణక్యుడు రాజనీతి శాస్త్రంలో చెప్పాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద చాణక్యస్ పొలిటికల్ సైన్స్. ఒక రాజ్యాన్ని ఇప్పుడు మనం చాణక్య రాజనీతి శాస్త్రాన్నే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు, నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పాను, ఒక జగన్ను ఓడించాలంటే కేవలం జగన్ మీద ఒక పార్టీ తెలుగుదేశం వెళ్తే సరిపోదు, లేదా తెలుగుదేశము పవన్ కళ్యాణ్ వెళ్తే సరిపోదు, 3 పార్టీలు కలవాల్సిందే, బీజేపీని కూడా కలుపుకోవాల్సిందే. ఈ 3 కలిసినప్పుడు మాత్రమే ఆ పవర్ ఎన్డీఏగా మారి ఒక ఫ్రంట్గా మారి చక్కగా ఒక కూటమిగా ఏర్పడినప్పుడు మాత్రమే బలమైన శత్రువుని ఓడించవచ్చు అన్నారు. కాబట్టి ఇది చాణక్యుడు రాజనీతి శాస్త్రమే. మనం చెప్పాం, వీడియోల్లో చాలామంది ఇంటర్వ్యూలు చేశారు, అదే పాటించారు వీళ్ళు. అంటే ఏంటి, వాళ్ళది చదివారు, రాజనీతి శాస్త్రం వాళ్ళకి తెలుసు. అందులో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ సైన్సే స్టూడెంట్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో. అందువల్లనే అది అవలంబించాడు చంద్రబాబు నాయుడు గారిని మనం కనుక తీసుకున్నట్లయితే చాణక్యుడి శాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన తన లైఫ్లో పాటించాడు. అందువల్లనే ఆయన నెంబర్ 1 అయ్యాడనమాట. ఇప్పుడు ఒక కాలేజీలో ఏం జరిగిందంటే, ఒక ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రైవేట్ కాలేజీలో ఇద్దరు విడిపోయారు నేను స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడు. ప్రిన్సిపల్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మనకెందుకు లెక్చరర్స్, మనం వెళ్ళి క్లాస్ చెప్పుకొని వచ్చేయాలి మనం. అలాంటిది ఈ పాలిటిక్స్ ఏమిట్రా బాబు అనుకున్నారు. నేను చదువుకున్న కాలేజీలో మాకు మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి లెక్చరర్ గారు, ఆయన అక్కడ క్లాసులు చెప్పేవారు. ఆయన ప్రిన్సిపల్ గారి యొక్క దీంట్లో ఉన్నారు, ఆ గ్రూప్లో. మిగతా వాళ్ళంతా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రూప్, అతను కొంచెం యాజమాన్యానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి వాళ్ళ గ్రూప్లో ఉన్నాడు. మనం ఏ గ్రూప్లో లేవు, వెళ్తాం క్లాసులు చెప్పేస్తాం వస్తాం దబే, లేకపోతే నువ్వు కాకపోతే ఇంకో చోట చేసుకుంటాం, మాకు ఈ పాలిటిక్స్ వద్దాను. అప్పుడు మా మాస్టర్ ఏం చేశాడు తెలుసా, అరే నువ్వు చాణక్యుడు రా నువ్వు అని, ఎందుకు నువ్వు రెండిట్లలోనూ లేవు, నువ్వు మాకే చక్కగా తీసుకొచ్చి నువ్వు చేస్తుండడం కాకుండా మాకు కూడా అవకాశం ఇచ్చావని మా మాస్టర్ నన్ను అంటే, మేము చాణక్యుడు ఏంటి సార్, మీరు మా గురువు గారు అని చెప్పి నప్పాం. అంటే చాణక్యుడు అంటే ఏంటంటే బుద్ధి బలంలో ఎక్కువ అని అర్థం. చాలా గొప్పవాడు చాణక్యుడు. మనం ఆయన శాస్త్రంలో నువ్వు అన్నట్టు ఒక్క నీతి, నువ్వు కూడా చాణక్య శిష్యురాలివే. ఎందుకంటే ఒక్క నీతి చెప్పమన్నావు. చాలామంది ఏమంటారు, చాలా చెప్పండి గురుగారు, 10 నీతులు చెప్పండి అంటారు. ఒక్క నీతి, చాణక్యుడిలో ఒక్క నీతిని మనం పాటించినా మనం ఇంటలెక్చువల్స్ అయిపోవచ్చు. ఇంటలెక్చువల్స్ రెనైజెన్స్ క్లబ్ అని ఆనంద్ మార్గ్ మనం కండక్ట్ చేస్తాం, మన దాంట్లో ఉంది. ఇంటలెక్చువల్స్ రెనైజెన్స్ క్లబ్ అని ఉంటుందన్నమాట. అందులో మేధావులంతా కూర్చుంటారు, వస్తారు, మాట్లాడతారు. అలా మనం ఇలాంటి మేధావుల సత్సంగం అనేటటువంటి పదం ఈ రోజున అందరూ కూడా భజనలు చేస్తున్నారు కదా, ఆ సత్సంగం అనేటటువంటి పదాన్ని సృష్టించిందే చాణక్యుడు. అంటే 10 మంది మేధావులు కలవండి, మాట్లాడండి, సమాజాన్ని రిఫార్మ్ చేయండి, సమాజాన్ని ఎలా రినోవేట్ చేయాలి, ఎలా సంస్కరించాలి, ఇవన్నీ కూడా చాణక్యుడు చెప్పాడు. తప్పకుండా గురుగారు. చాణక్యుడు
తెలియజేసిన నీతి పద్యాలు నీతి వాక్యాల గురించి ముందు ముందు మనం మరిన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.